హాయ్ అందరికీ. ఓ గ్రాండ్ పియానో అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది దాని కీస్, వాటి నుంచి వచ్చే ఆ మధురమైన సంగీతం కదా. కానీ ఆ కీస్ కింద మన కాళ్ల దగ్గరుండే ఆ 3 పెడల్స్ గురించి మనం ఎప్పుడైనా అంత లోతుగా ఆలోచించామా? నిజానికి వాటిని పెద్దగా ఎవరూ పట్టించుకోరు, కానీ పియానో సంగీతానికి అవే అసలైన ప్రాణం పోస్తాయి. సో ఈరోజు మనం ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. అసలు ఈ 3 పెడల్స్ ఏం చేస్తాయి? వాటి లోపల ఎలాంటి ఇంజనీరింగ్ అద్భుతం దాగి ఉందే? పదండి, కలిసి పియానో లోపలి ప్రపంచాన్ని ఒకసారి చూసొద్దాం. మనం పియానో ముందు కూర్చుంటే ఎడమ నుంచి కుడికి చూస్తే మనకు 3 పెడల్స్ కనిపిస్తాయి. వాటి పేర్లు సాఫ్ట్, సోస్టెనోటో, ఇంకా సస్టెయిన్. చూడ్డానికి ఒకేలా ఉన్నా ఒక్కో పెడల్ చేసే పని పూర్తిగా భిన్నంగా ఉంటుంది. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా అందరికీ బాగా తెలిసిన పెడల్ అంటే కుడివైపు నుండే సస్టెయిన్ పెడల్తో మొదలు పెడదాం. దీన్నే డాంపర్ పెడల్ అని కూడా అంటారు. పియానిస్టులందరూ ఎక్కువగా వాడేది ఇదే. ఇది చేసే పనే చాలా సింపుల్. ఈ పెడల్ నొక్కినప్పుడు మనం వాయించే నోట్స్ కీస్ మీద నుంచి వేళ్లు తీసేసినా సరే మోగుతూనే ఉంటాయన్నమాట. ఇది అన్ని స్వరాలను కలిపి ఒక ఎలా చెప్పాలి, ఒక రిచ్, కనెక్టెడ్ సౌండ్ని ఇస్తుంది. అయితే ఇక్కడో ప్రశ్నొస్తుంది. కేవలం ఒక్క పెడల్ నొక్కితే పియానోలో ఉన్న అన్ని స్ట్రింగ్స్ శబ్దం ఒకేసారి ఎలా కంటిన్యూ అవుతుంది? అసలు దీని వెనుకున్న మెకానిజం ఏంటి? దీని వెనకున్న మెకానిజం చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. చూడండి, పెడల్ నొక్కినప్పుడు ఒక కనెక్టింగ్ రాడ్ పైకి లేచి ఒక లివర్ను నెడుతుంది. ఆ లివర్ డాంపర్ లిఫ్ట్ రైల్ అనే ఒక పొడవాటి భాగాన్ని పైకి లేపుతుంది. అంతే, ఆ ఒక్కదానివల్ల పియానోలో ఉన్న ప్రతి స్ట్రింగ్ మీద ఉండే డాంపర్లన్నీ ఒకేసారి పైకి లేస్తాయి. దాంతో అన్ని స్ట్రింగ్స్ ఫ్రీగా వైబ్రేట్ అవుతూ సౌండ్ని కంటిన్యూ చేస్తాయి. సింపుల్గా ఉన్నా ఎంత పవర్ఫుల్ గదా. సరే, ఇక మధ్యలో ఉండే పెడల్ సోస్టెనూటో దగ్గరకొద్దాం. ఇది కూడా సస్టెయిన్ పెడల్ లాంటిదే, కానీ ఇందులో ఒక చాలా క్లెవర్ ట్విస్ట్ ఉంది. ఇదొక స్పెషలిస్ట్ లాంటిదన్నమాట. ఈ రెండింటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. సస్టెయిన్ పెడల్ అన్ని డాంపర్లను పైకి లేపుతుంది, కానీ సస్టెనోటో పెడల్ అలా కాదు. పెడల్ నొక్కే టైంలో ఏ కీస్ అయితే నొక్కి పట్టుకుని ఉంటాయో కేవలం వాటి డాంపర్లను మాత్రమే పైకి లేపుతుంది. చూశారా ఎంత సెలెక్టివ్గా ఉందో? దీనివల్ల మ్యూజిక్కి ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. ఉదాహరణకు, ఒక పియానిస్ట్ ఒక బాస్ నోట్ నొక్కిపట్టి ఈ పెడల్ ప్రెస్ చేశారనుకోండి, ఆ తర్వాత వాళ్లు వేరే ఏ మెలోడీలు వాయించినా ఆ మొదటి బాస్ నోట్ మాత్రం మోగుతూనే ఉంటుంది. కాని కొత్తగా వాయించే నోట్స్ అన్నీ మామూలుగా ఆగిపోతాయి. భలే ఉంది కదా. దీని వెనుకున్న మెకానిజం ఇంకా తెలివైంది. కీస్ నొక్కినప్పుడు వాటి డాంపర్లు పైకి లేస్తాయి గదా, ఆ టైంలో సోస్టెనోటో పెడల్ నొక్కితే సోస్టెనోటో బార్ అనే ఒక బార్ అడ్డంగా తిరుగుతుంది. ఇప్పుడు కీస్ వదిలేసినా సరే అప్పటికే పైకి లేచిన డాంపర్లు ఆ బార్కి తగిలి కిందకి పడకుండా అక్కడే ఆగిపోతాయి. సింపుల్గా చెప్పాలంటే ఆ బార్ వాటిని పట్టుకుంటుంది అన్నమాట. ఇక్కడ ఇంకో చిన్న ఇంట్రెస్టింగ్ ఇంజనీరింగ్ డీటెయిల్ ఉంది. మిగతా పెడల్సేమో రాడ్స్ని పైకి నెడతాయి, కానీ ఈ సోస్టెనూటో పెడల్ లివర్ మధ్యలో పిన్ చేసుంటుంది. సో ఒకవైపు పైకి లేస్తే ఇంకోవైపు కిందికి వెళుతుంది. అంటే ఇదొక రాడ్ని పైనుంచి కిందికి లాగుతుంది. ఎంత అద్భుతంగా డిజైన్ చేశారో కదా. సరే, ఇక చివరి పెడల్ ఎడమ వైపున ఉండే సాఫ్ట్ పెడల్. దీని మెకానిజం అయితే అన్నింటికంటే ఆశ్చర్యంగా, మనం అసలు ఊహించని విధంగా ఉంటుంది. దీని పేర్లోనే ఉంది కదా, ఇది పియానో సౌండ్ని సాఫ్ట్ చేస్తుంది. దీనికి ఉనాకోర్డా అనే ఇంకో పేరు కూడా ఉంది. దాని అర్థం ఒక్క స్ట్రింగ్. అసలు దీనికా పేరు ఎందుకొచ్చిందో మనకు కాసేపట్లో అర్థమవుతుంది. ఆ రహస్యంలో మొదటి భాగం ఇదే. మామూలుగా ఒక కీ నొక్కినప్పుడు దానికి సంబంధించిన హ్యామర్ వెళ్ళి 3 స్ట్రింగ్స్ను కొడుతుంది. కాని సాఫ్ట్ పెడల్ నొక్కినప్పుడు అదే హ్యామర్ వెళ్ళి కేవలం 2 స్ట్రింగ్స్ను మాత్రమే కొడుతుంది. సింపుల్, తక్కువ స్ట్రింగ్స్, తక్కువ సౌండ్. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఒక పెడల్ నొక్కడం వల్ల హ్యామర్లు కొట్టే ప్లేస్ ఎలా మారుతుంది? పియానో ఇంత కరెక్ట్గా ఈ మార్పుని ఎలా చేయగలుగుతోంది? అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది. అసలు విషయం ఏంటంటే, ఇది వింటే నమ్మడం కొంచెం కష్టం. కాని సాఫ్ట్ పెడల్ నొక్కినప్పుడు పియానో లోపలున్న మొత్తం కీబోర్డు దాని యాక్షన్ అసెంబ్లీతో సహా కొద్దిగా కుడివైపుకు జరుగుతుంది. అవును, మీరు విన్నది నిజమే. మొత్తం మెకానిజం పక్కకి కదులుతుంది. దీని మెకానిజం కూడా చాలా క్లెవర్గా ఉంటుంది. పెడల్ నొక్కినప్పుడు
ఒక రాడ్ ఒక ప్రత్యేకమైన ఆకారంలో ఉన్న లివర్ను పైకి లేపుతుంది. ఆ లివర్ పైకి లేచేటప్పుడు దాని డిజైన్ వల్ల దాని చివరి భాగం కొద్దిగా పక్కకి జరుగుతుంది. ఆ చిన్న కదలికే మొత్తం యాక్షన్ అసెంబ్లీని పక్కకి జరిపి హ్యామర్లు ఒక స్ట్రింగ్ని మిస్ అయ్యేలా చేస్తుంది. అద్భుతం కదా? సో ఇప్పటిదాకా మనం చూసిన ఈ మెకానికల్ అద్భుతాలన్నీ సంగీతాన్ని మరింత అందంగా మార్చడానికి ఎలా ఉపయోగపడతాయో ఒక్కసారి చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే మన దగ్గర 3 పెడల్స్ 3 పనులు ఉన్నాయి. సస్టెయిన్ అన్ని నోట్స్ను పట్టుకుంటుంది. సోస్టెనోటో మనం సెలెక్ట్ చేసుకున్న నోట్లను మాత్రమే పట్టుకుంటుంది. ఇక సాఫ్ట్ పెడల్ సౌండ్ యొక్క టోన్ని, వాల్యూమ్ని మారుస్తుంది. ఈ 3 కలిస్తే ఒక పియానిస్ట్కి తమ భావాలను వ్యక్తపరచడానికి ఎంతో స్వేచ్ఛ దొరుకుతుంది. సరైన టైంలో ఈ పెడల్స్ని కీస్తో కలిపి వాడినప్పుడే అద్భుతమైన సంగీతం పుడుతుంది. అంటే ఈ సంక్లిష్టమైన మెకానిక్స్ అన్నీ కేవలం ఇంజనీరింగ్ అద్భుతాలు మాత్రమే కాదు, అవి కళాకారులు తమ భావాలను సంగీతం ద్వారా పలికించడానికి ఉపయోగపడే సాధనాలు. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఒక పియానో లోపలే ఇంత తెలివి, ఇంత ఇంజనీరింగ్ దాగి ఉంటే మరి మనం రోజూ వాడే ఇతర వస్తువుల్లో ఇంకెన్ని ఆశ్చర్యకరమైన రహస్యాలు దాగి ఉంటాయో కదా. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడ్డానికి ప్రయత్నిద్దాం. థాంక్యూ.